హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు ఓ నార్మల్ పంజాబీ డ్రెస్ టాప్ వచ్చేసి స్టిచ్ చేయడం అండ్ కటింగ్ చేయడం చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ని వచ్చేసి మార్క్ చేసుకోవాలండి. బాడీ లూజ్ అండ్ బాడీ లెంత్, టాప్ లెంత్, టోటల్ లెంత్ అండ్ లూజ్ నేను మార్క్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి ఇలా కట్ చేసుకుందామండి. కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయాలండి. మార్క్ వచ్చేసి క్లాత్ మీద ఉండాలి. మనం వచ్చేసి పక్క నుంచి లైన్కి సైడ్ నుంచి కొంచెంగా పక్కగా పోయి కట్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా కట్ చేసుకోవాలి. మార్క్ వచ్చేసి క్లాత్ మీదే కనిపిస్తుంది, చూస్తున్నారుగా మీరు. ఇప్పుడు వచ్చేసి స్లీవ్ ఆర్మ్ సైడ్ వచ్చేసి కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఈ సైజ్ వచ్చేసి 34 సైజ్ అండి. బాడీ లెంత్ కాదు, విత్ 34 ఇంచెస్ లూజ్ అండి. సో టాప్ వచ్చేసి కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది ఫ్రంట్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. రెండు నెక్ కూడా, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా కట్ చేసేయడం అయిపోయింది. కట్ చేసినాక ఇదిగోండి ఈ షేప్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు వెళ్ళేసి మనం హ్యాండ్ కూడా కట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ హ్యాండ్ వచ్చేసి చిన్నది వచ్చింది, లెంత్ సరిపోలేదు. దీనికి ఎక్స్ట్రాగా పీస్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే మార్క్ వేసుకొని స్లీవ్ కట్ చేసుకోవాలి. సో దాని తర్వాత డౌన్ సైడ్ ఫోల్డింగ్ వస్తుంది కదా, అక్కడ వచ్చేసి నేను క్లాత్ యాడ్ చేశానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తున్నారుగా, క్లాత్ యాడ్ చేశాను. ఆ స్టిచ్చింగ్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి యాడ్ చేసిన క్లాత్ అది. స్లీవ్స్ వచ్చేసి లైనింగ్ యాడ్ చేసి స్టిచ్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాము. నీట్గా కట్ చేసుకొని, అండ్ ఫ్రంట్ వచ్చేసి స్లోప్ కూడా తీసుకోవాలి, కొంచెం క్రాస్ కట్ చేసి తీసుకోవాలి. సో ఈ క్రాస్ అనేది ఫ్రంట్ బాడీకి కట్ చేయాలి, అండ్ వచ్చేసి స్లీవ్కి కూడా కట్ చేసుకోవాలి క్రాస్. ఇప్పుడు నెక్ వచ్చేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుందాము. లైనింగ్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి కట్ చేసేసుకుని నీట్గా సైడ్స్ కూడా నాట్ పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, ఇది లైనింగ్ యాడ్ చేశానండి. లైనింగ్ తిరిగి వేసి స్టిచ్ చేసేది అది వేరే ప్యాటర్న్. ఇది వచ్చేసి ఓన్లీ లైనింగ్ యాడ్ చేశాను. నెక్కి వచ్చేసి పైనుంచి పీస్ తీసుకొని యాడ్ చేస్తాను. పీస్ తీసి స్టిచ్ చేసి నెక్ కంప్లీట్ అయితే అప్పుడు సైడ్స్ వచ్చేసి నాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ పీస్ యాడ్ చేసుకుందాం. నెక్ షేప్ బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి నెక్కి పైనుంచి ఇలా ఆ పీస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ పీస్ తీసుకొని సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ వచ్చిన దగ్గర ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా కార్నర్ దగ్గర ఫ్రిల్. సో అలా వచ్చేసి కార్నర్ దగ్గర వచ్చేసి ఫ్రిల్ పెట్టాలి. దానికి కావాల్సినంత వరకు ఆ నెక్ తిరిగేంత వరకు కూడా ఫ్రిల్ ఇవ్వాలండి అక్కడ. అండ్ నెక్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు మనం స్టార్టింగ్ ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అదే లెంత్ మీదన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎక్కువ తక్కువ తీసుకున్నామంటే నెక్ క్రాస్ వచ్చేస్తూ ఉంటుంది. సో అన్ని వైపు నుంచి కూడా నెక్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అయ్యేంత వరకు కూడా ఫోకస్ నెక్ మీదనే ఉండాలి. ఎందుకంటే మనకు బాగా బయటకు కనిపించే పార్ట్ నెక్. సో అందుకని చెప్పేసి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా 3 సైడ్స్ కూడా నేను చిన్న నాట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్ కరెక్ట్గా తిరగాలి, షేప్ రావాలి అంటే అలా నాట్ పెట్టుకోవాలి. నెక్ పీస్ యాడ్ చేసిన తర్వాత ఫస్టే మనం అలా నాట్ పెట్టకూడదు. ఇప్పుడు చూడండి నెక్ ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది కదా. దాని మీద నుంచి లైట్గా చిన్న ఎడ్జ్లో నుంచి స్టిచ్ చేసుకొని రావాలండి. అప్పుడు నెక్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయండి. డౌన్ సైడ్ పీస్ పైకి రాకుండా కూడా చూసుకుంటూ కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ రెడీ అయిపోయింది. బాగుంది కదా, షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు షోల్డర్స్ వచ్చి యాడ్ చేసుకున్నాను.
షోల్డర్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా స్లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కూడా ఆల్రెడీ నేను క్రాస్ తీసుకున్నానండి షోల్డర్ డౌన్ నుంచి. సో ఇప్పుడు మనం హ్యాండ్ కూడా ఎక్కడైతే క్రాస్ తీసామో ఆ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా క్రాస్ తీసే పార్ట్ యాడ్ అవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్, అది ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసేటప్పుడు మనం క్రాస్ తీసిన పీస్ ఫ్రంట్కి రావాలి. ఇప్పుడు స్లీవ్ యాడ్ చేసుకుందాం. స్లీవ్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువగానే పెట్టుకొని స్లీవ్ని యాడ్ చేయాలండి, చిన్నగా పెట్టకూడదు. ఓకే, స్లీవ్ యాడ్ చేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు సైడ్ వచ్చి ఫస్ట్ వచ్చేసి నార్మల్గా ఒక స్టిచ్ చేసుకొని తర్వాత వచ్చేసి బాడీ సైజెస్ వచ్చేసి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా స్టిచ్ చేసుకున్నాక సైడ్స్ కటింగ్ స్టిచ్ చేసుకోవాలి. సో సైడ్ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం బాడీ సైజెస్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్స్ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. వీడియోలో చూస్తున్నారుగా ఓపెన్ ఎలా స్టిచ్ చేస్తున్నాము. సో డౌన్ నుంచి స్టార్ట్ చేసుకొని కార్నర్కి పోయి మరి రిటర్న్లో డౌన్కి రావాలండి. సమ్ మెంబర్స్ వచ్చేసి డౌన్ నుంచి 2 సైడ్స్ స్టిచ్ చేసేసి జాయింట్ యాడ్ చేసేస్తారు, అది కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుండదండి. రాని వాళ్ళైతే ఇక్కడ చూసి నేర్చుకోండి. లేదు అనుకుంటే ఆ డ్రెస్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉండదు, చూడడానికి బాగానే ఉంటుంది బట్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉండదు. ఓకే, డ్రెస్ రెడీ అయిపోయింది చూసారా. మరి లైనింగ్ కూడా డ్రెస్ డౌన్ వరకు కూడా వేసుకోవాలి. కొంతవరకు వచ్చేసి పైన ఒక 5, 6, 7 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచేసి డ్రెస్కి లైనింగ్ యాడ్ చేస్తూ ఉంటారు, అది లుక్ బాగుంటుందండి. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్లు లైనింగ్ యాడ్ చేసుకోవాలి. డ్రెస్ చాలా బాగుంది. ఇది నార్మల్ పంజాబీ టాప్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.